అంటే ఫస్ట్ మీరు నల్ల కోట్ వేసుకున్నప్పుడు జనరల్గా మీరు అన్న 2 యాంగిల్స్ ఉంటాయి, ప్రాసిక్యూటర్గా లేదంటే డిఫెన్స్ కానీ. మీరు కమర్షియల్ దీంట్లో వెళ్ళాలనుకున్నారా లేదంటే సర్వీస్ మోటోలో చేద్దాం అనుకున్నారా? సర్వీస్ మోటోలో చేద్దామని అనుకున్నానండి. అంటే నేను కమర్షియల్గా వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ కూడా నాకు ఇంట్లో లేదు. ఏదైనా సొసైటీ కోసం చేయాలి, చేసింది ఏదైనా కమిట్మెంట్తో చేయాలి అనే భావంతోనే చిన్నప్పటి నుంచి నన్ను పెంచడం జరిగింది మా మదర్ కూడా. అలాగే దాంట్లోనే నేను పైకి వచ్చాను. కాబట్టి ఎప్పుడైనా మనం తీసుకున్నది ఏదైనా దానికి కమిట్మెంట్తో ఒక జస్టిఫికేషన్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ముందుకి ఎందులో మనం స్టెప్ తీసుకున్నా సరే ఈ కమిట్మెంట్తో నేను చేయాలి అని ముందు నిర్ణయించుకొని దాంట్లోకి వెళ్ళడం అనేది జరిగిందండి. సో డిసైడెడ్గానే వెళ్ళాను. ఓకే, అంటే ఫస్ట్ నల్ల కోట్ వేసుకున్న తర్వాత కోర్టుకు రావడం ఎలాంటి కేసులు చూసారండి? నేను యాక్చువల్గా నా సీనియర్ సివిల్ అడ్వకేట్ అండి, చాలా రామచంద్రారెడ్డి గారని మహబూబ్ నగర్లో. ఆయనకి పెద్ద ఆఫీసు చాలా. ఆయన అప్పట్లోనే 80 years ఓల్డ్ మ్యాన్. ఆయన ఉర్దూ మీడియంలో లా చదువుకొని ఇంగ్లీష్ రాసిన ఒక అఫిడవిట్ కానీ ఏదైనా రాస్తే చాలా పదాలు మనం డిక్షనరీ చూసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉండేదన్నమాట. అంత స్ట్రాంగ్ అడ్వకేట్ ఆయన. ఎక్కడా కూడా ఆ జిల్లాలో కానీ ఎక్కడా కూడా ఇంకా ఎవరు చేయలేరు అనుకున్న కేసులు ఆయన దగ్గరికి వచ్చేవి. ఆ రకంగా నాకు సివిల్ సైడ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర కొన్ని క్రిమినల్ కేసెస్ ఉండేవి. ఒక బ్రాండ్ పడిపోయింది దానికి, సివిల్ అడ్వకేట్ అని. సో ఫస్ట్ సివిల్ నేర్చుకోగలిగితే క్రిమినల్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ఆ రకంగా నేను లక్కీ ఏంటంటే ఫస్ట్ సివిల్ కంప్లీట్గా ఆయన దగ్గర ట్రైన్ అవ్వడం జరిగింది. సో సివిల్ కేసులు ఫస్ట్ చూశాను. అప్పుడు ఆయన దగ్గర ఉన్న 2-3 కేసెస్ ఏదైతే పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్ ఉన్నాయో నేను పర్సనల్గా వాటినే టేకప్ చేసేదాన్ని. నా ఇంట్రెస్ట్ చూసి ఆయన కూడా ఈ క్రిమినల్ కేసులన్నీ నువ్వే చేయమ్మా అని నాకు అప్పు చెప్పారనమాట. జనరల్గా సివిల్ మ్యాటర్ కేసులు వచ్చేటికి బాగా ప్రొలాంగ్ అవుతాయి అనేది ఒక అపవాదం ఉందండి. దాంతో కోర్టుకు వెళ్ళాలంటే కొంచెం భయపడుతుంటారు. అవును, ఆ సివిల్ కేసుల్లో అది తరతరాలు మారిపోతుంటాయి అంటారు, అది వాస్తవం అంటారు? నిజమే అండి, అది కరెక్ట్. ఎందుకంటే సివిల్ కేసులే అట్లా ఉంటాయి, సివిల్ లా అలా ఉంటుంది. బోత్ సైడ్స్ అడ్వకేట్స్ ఉంటారు. సో గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఉండరు ప్రాసిక్యూటర్స్ లాగా. గవర్నమెంట్ ప్లేడర్స్ ఉంటారు అఫ్ కోర్స్, అది గవర్నమెంట్ కేసెస్ ఉన్న వాటిలోనే వాళ్ళు పేరు అవుతారు. బోత్ సైడ్స్ ఎప్పుడైతే అడ్వకేట్స్ ఉన్నారో తర్వాత సివిల్ లా చాలా వాస్ట్గా ఉంటుందండి. మనం ఆర్గ్యుమెంట్ ప్రొలాంగ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో నేను ఒక పాయింట్ చెప్తే అదర్ సైడ్ ఇంకొక పాయింట్ తీసుకొస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రొలాంగ్ అవుతాయి కూడా, నిజంగానే అంత ఫాస్ట్గా జరగవు. బట్ కంపారిటివ్గా సివిల్ కన్నా క్రిమినల్ కేసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. కొన్ని తరాలు మారిపోవడం కూడా కరెక్టే, ఎందుకంటే ప్రాపర్టీ ఇష్యూస్ కాబట్టి అక్కడతో వాళ్ళు వదలరు. మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసిన తర్వాత ఇమీడియట్గా అప్పీల్కి వెళ్తారు. అందులోనే మళ్ళీ మిస్లేనియస్ పిటిషన్స్ ఉన్నాయండి. ఫైనల్గా కన్క్లూజన్ రాకముందే, జడ్జిమెంట్ కానీ ఏది రాకముందే చిన్న చిన్న పిటిషన్స్ మీద ఏదైనా అయితే మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ అప్పీల్ వెళ్ళచ్చు, ఇది ఇక్కడ ఉండగానే. ఇట్లా బోత్ సైడ్స్ కొంచెం పట్టుదలలు దీంతో చాలా స్ట్రాంగ్గా అడ్వకేట్స్ కూడా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. లా కూడా చాలా వాస్ట్గా ఉంటుంది, ఎక్కువ లాస్ దాంట్లో డిసైడ్ చేయాల్సిన ఇది ఉంటుంది అనమాట. దాని మూలంగా చాలా టైం పడుతుంది, అది మాత్రం కరెక్టే. కానీ దీనివల్ల కంప్లైంట్ బాగా సఫర్ అవుతుంటారు కదా? అవుతారండి, అంటే దాన్ని కొంచెం సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఆల్రెడీ అందరికీ వచ్చే క్వశ్చనే. మేము కూడా చాలామంది దీన్ని ఆలోచిస్తున్నాం, అంటే దాన్ని ఇంకా సింప్లిఫై చేయగలిగితే బాగుండు అని. ఎందుకంటే సివిల్ మ్యాటర్ అనగానే కోర్టుకు వెళ్ళడానికి కంప్లైంట్ భయపడడం, ప్రొలాంగ్ అవుతుందని. అవును, పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ మ్యాటర్ అంటారు, కోర్టుకు వస్తే ప్రొలాంగ్ అవుతుంది. ఈ రెండిట్లో వాటి తొందరగా దానికి రెస్పాన్స్ అవ్వాలని థర్డ్ పార్టీ ఎవరిని ఎంచుకోవడం జరుగుతుంది. అవునండి, కరెక్ట్. దానివల్ల అది కరెక్టే. అది అంటే ప్రజలకు కూడా కొంచెం అవగాహన ఉండాలండి, కొంచెం ఓపిక పట్టే ఇది ఉండాలి. అంటే లా ఎలా నడుస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలియాలి. లీగల్ ప్రొసీజర్స్ అనేవి ఇలా ఉంటాయి కాబట్టి కొంచెం మనం ఈరోజు కాకపోతే రేపైనా మనకి ఫేవరబుల్గా వస్తుంది. ఇమ్మీడియట్గా జస్టిఫికేషన్ జరగాలంటే మనకున్న లీగల్ సిస్టంలో సివిల్ లాలో అంత ఈజీగా దాంట్లో మార్పు తీసుకురావడం కష్టం. ఎందుకంటే అది ఆ సిస్టమ్ ఉండడమే అట్లా ఉంది, వేరియస్ లాస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు అన్నది కూడా ఒక విషయం చాలా కరెక్ట్గా చెప్పారు. ఇమీడియట్గా కావాలి కాబట్టి ఇటు పోలీస్ కాదు, కోర్టు కాదు, మధ్యలో వేరే వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఆ రకంగా ఇంకొక థర్డ్ ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఎఫెక్ట్స్ లా అండ్ ఆర్డర్. ఇది ఒక ప్రాబ్లంగా ఎప్పుడు కూడా మేము కూడా గుర్తిస్తున్నాము. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి దాని క్రిమినల్ లాలో మళ్ళీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఒకదానికొకటి లింక్ అనమాట. కొద్దిగా జనం కూడా, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి దాన్ని. అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా అండి, వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ లేకపోవడం కూడా ఒక ప్రాబ్లమ్.
అడ్వకేట్స్ కూడా కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేయాలి. చూడండి ఇంత టైం పడుతుంది, ఈ పాయింట్ మీద మనం ఆర్గ్యూ చేస్తున్నాం అంటే కోర్ట్స్ కూడా చాలా ఎక్కువ చేస్తే కనుక అంటే నెంబర్ ఇంక్రీజ్ చేయగలిగితే కనుక కొంచెం తొందరగా చేయగలిగే పరిస్థితి వస్తుంది. అందుకే లోక్ అదాలత్ సిస్టమ్ కూడా వచ్చింది కదా చాలా వరకు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch